హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సాటర్డే లంచ్ ప్రిపరేషన్ వ్లాగ్. ఇక్కడ కొంచెం క్రీమ్ మళ్ళీ క్యాష్యూ నానబెట్టుకుంటున్నాను. ఈరోజు చపాతీ, పన్నీర్, మటర్ మసాలా. దీనికి కావాల్సిందంతా కట్ చేసుకుని ఒకేసారి ఇలా పెట్టుకుంటే మనకి వంట చేసుకున్నప్పుడు ఈజీ అవుతుంది. దీనికి తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టొమాటో, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం కూడా వేసుకుంటున్నాను ఇక్కడ. ఇంక పన్నీర్ అయితే కొన్నిసార్లు నేను ఇంట్లోనే చేసుకుంటా. ఈరోజు టైం లేదని బయట నుంచి తెచ్చుకున్నాను. ఇలా సన్నంగా కట్ చేసుకుని దానికి కొంచెం మనం బటర్ లేదంటే నూనె వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలా. కొంచెం మీకు క్రిస్పీ కావాలంటే క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. ఫ్రై చేసిన పన్నీర్ని ఇలా కొంచెం వేడి నీళ్ళు ఉప్పు వేసుకొని నానబెడితే 5 మినిట్స్ మనకి ఉప్పు అనేది తగులుతుంది పన్నీర్కి. ఇక్కడ మసాలాకి అయితే తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కొంచెం అల్లం, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మీకు కారం కావాలంటే ఇంకా 2 వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 వేసుకున్నాను. ఇక్కడ హోల్ స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక చెక్క, లవంగా, మళ్ళీ ఒక చిన్న ఏలక్కాయలు కూడా వేసుకున్నాను. ఇక్కడ చపాతీ పిండికి అయితే కొంచెం నేను వేడి నీళ్ళు వేసి కలుపుకుంటున్నాను. ఇలా చేసే వల్ల మనకి చపాతీ అనేది సాఫ్ట్గా ఉంటాయి, కొంచెం పుల్కాలా కూడా ఉంటాయి. ఇక్కడ ఫ్రై చేసుకునే మసాలాను కూడా పేస్ట్ చేసుకున్నాను. అదే కడాయిలో కొంచెం బటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం నూనె కూడా వేసుకున్నాను. దీనికి జీలకర్ర, పలావ్ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మసాలాని మనం ఎంత ఫ్రై చేసుకుంటే అంత కర్రీ అనేది మనకి బాగా టేస్టీగా ఉంటాయి. దీనికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు పొడి, మిరప్పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇక్కడ బాగా ఫ్రై చేసుకుంటాను మసాలాని. ఇక్కడ మనం ఏం నానబెట్టాం కదా క్యాష్యూ మళ్ళీ క్రీమ్, దాన్ని వేసుకొని ఇలా ఒక పేస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్రీమ్ అంటే నేను మేగడ తీసి పెడతాను కదా, ఆ క్రీమ్ అనమాట ఇది. ఇంకా మసాలాలోకి అయితే ఇక్కడ బఠానీలు వేసుకుంటున్నాను. ఇది ఫ్రెష్ బఠానీలు కాబట్టి మనకి కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటాయి. ఈ బఠానీలు బాగా ఉడికిన తర్వాత మనం క్రీమ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకుంటాం. దీనికి కొంచెం నేను ఇక్కడ కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాను. మీకు వద్దంటే ఇది స్కిప్ చేసుకోవచ్చు. ఇలా వేసుకునే వల్ల మనకి టేస్టీగా ఉంటాయి కర్రీ, ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక 5-10 మినిట్స్ ఉడికిన తర్వాత దీనికి పన్నీర్ కలుపుకుంటాము. ఇక్కడ ఇంక లాస్ట్లో కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మన పన్నీర్ మటర్ కర్రీ రెడీ అవుతుంది. ఇంకా ఇక్కడ చపాతీలు కూడా రెడీ చేసేసుకుంటున్నాను. కొంచెం రైస్ కూడా ఉడకబెట్టుకుంటున్నాను, కొంచెం కర్డ్ రైస్ చేస్తామని. అన్నం చాలా వేడిగా ఉండింది కాబట్టి కొంచెం ఇక్కడ సైడ్ తీసుకొని పెట్టుకున్నాను చల్లారేదానికి. దీనికి తిరుగుమాత, కొంచెం ఉప్పు, పెరుగు, కొంచెం తెల్లగడ్డ కూడా వేసుకొని ఈరోజు కర్డ్ రైస్ చేసుకుంటున్నాను, బాగుంటుందని. ఇలా ఉండిందనమాట ఈరోజు మన వీకెండ్ లంచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి సపోర్ట్ చేయండి. కొన్ని షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, రెసిపీస్. మీకు కానీ టైం ఉంటే ఆ వీడియో కూడా చూసి నాకు సపోర్ట్ చేయండి. కొంచెం కరివేపాకు, ఒక 2 స్పూన్స్ ఫ్లేక్ సీడ్స్, మళ్ళీ 1 స్పూన్ మెంతులు వేసుకొని ఇక్కడ నానబెట్టుకుంటున్నాను. కొంచెం మెహందీ వేసుకున్నామని హెయిర్ కేర్కి ఇలా నానబెట్టుకుంటే మనకి ఒక మంచి మాయిశ్చరైజర్ సీరం రెడీ అవుతుంది. ఇక్కడ కొంచెం మెహందీ కూడా నానబెట్టుకుంటున్నాను.
ఈ మెహందీలోకి ఈ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు దీంట్లో వేసి కలుపుకోవాలా. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలా దీన్ని. డ్రై హెయిర్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఈ సీరం చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, నాకు కమెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కమెంట్, మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.